welcome back to our channel Sandeep Talks. In this video, we are going to see the second unit of cyber forensics. So, first unit మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెడతా. ఫస్ట్ చూడండి, చాలా సింపుల్ ఉంటుంది. ఫస్ట్ యూనిట్ సైబర్ ఫోరెన్సిక్స్ అంటే ఏంటిది, దాని టైప్స్ ఏంటిది, అటాక్స్ ఏంటిది, మనం ఎట్లా ప్రివెంట్ చేసుకుంటాము, అవే మళ్ళీ దీంట్లో కూడా ఉంటాయి. సో సేమ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. కంప్లీట్ సైబర్ ఫోరెన్సిక్స్ సబ్జెక్ట్ మొత్తం చాలా సింపుల్. ప్రతి యూనిట్లో సేమ్ టాపిక్స్ అనేవి, సేమ్ పాయింట్స్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఒక ఫస్ట్ యూనిట్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే మిగతా యూనిట్స్ మొత్తం మనం పర్ఫెక్ట్ రాసుకోవచ్చు అనమాట. సో డోంట్ నెగ్లెక్ట్ ద ఫస్ట్ యూనిట్ ఆఫ్ సైబర్ ఫోరెన్సిక్స్ విచ్ ఇస్ ఇన్ ద లింక్ అండ్ డిస్క్రిప్షన్. అండ్ మీకు నోట్స్ కావాలంటే నోట్స్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. గో చెక్ ఇట్ అవుట్ అండ్ all the best for your exams. So first let's see the topics covered in the cyber forensics. So before that I have a small request for you. అందరు చూసి కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజ్మెంట్ లా ఉంటుంది. అండ్ లైక్ కూడా చేయండి, వీడియో కామెంట్ కూడా చేయండి. సో మీరు ఇక్కడ లైక్ అండ్ కామెంట్ చేస్తే ఏమవుతుందంటే ఈ వీడియోని యూట్యూబ్ మన ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేస్తూ ఉంటుంది. సో వాళ్ళు కూడా హెల్ప్ అవుతుంది కదా. సో మేక్ దాట్ అండ్ మేక్ సబ్స్క్రైబ్. Right. So let's see the topics in the second unit of cyber forensics. They are initial response and forensic duplication. And initial response and volatile data collection from Windows system and collecting that volatile data from Unix system. So two systems anamata, Windows system nunchi and Unix system nunchi. Next forensic duplication okati, and forensic duplicates as admissible evidence okati, and forensic duplication tool requirements okati, creating a forensic and idu anamata. Okay, yes. So these are the topics in the unit 2. Then next ఒక టాపిక్ చూసుకుందాం. ఫస్ట్ ఇనిషియల్ రెస్పాన్స్ అండ్ ఫోరెన్సిక్ డూప్లికేషన్. సో ఫస్ట్ మనకి ఏంటి, ఫోరెన్సిక్ అంటే ఇక్కడ సైబర్ క్రైమ్స్ అంటే ఏంటి, సైబర్ ఫోరెన్సిక్ అంటే ఏంటి. సైబర్ ఫోరెన్సిక్ అంటే ఏవైనా సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు, సైబర్ అటాక్స్ జరిగినప్పుడు వాటికి పర్ఫెక్ట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని మనం వాటిని రిపోర్ట్ చేయడం. ఓకే, సో దాన్ని మనము సైబర్ ఫోరెన్సిక్ అంటాము. ఇనిషియల్ రెస్పాన్స్ అంటే మనకు ఒక సైబర్ అటాక్ జరిగింది అని తెలియగానే వెంటనే ఫస్ట్ యాక్షన్ తీసుకుంటాం కదా. సో దాన్ని మనం ఇనిషియల్ రెస్పాన్స్ అంటాం. ఓకే, ద ఫస్ట్ యాక్షన్స్ టేకెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిటెక్టింగ్ పొటెన్షియల్ ఆర్ కన్ఫర్మ్డ్ సైబర్ ఇన్సిడెంట్. సో నేను చెప్పిన డెఫినేషన్ అది. సో దీని ఏం ఎందుకంటే ఇన్సిడెంట్ని, జరిగిన అటాక్ని ప్రివెంట్ చేయాలి అండ్ ఎవిడెన్స్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ ఫర్దర్గా డ్యామేజ్ కాకుండా చూసుకోవాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రివెంట్ ఎస్కలేషన్. ఎస్కలేషన్ అంటే గ్రోయింగ్ అనమాట. సో గ్రోతేజ్ ఆఫ్ దట్ అటాక్ షుడ్ బి ప్రిజర్వ్డ్, షుడ్ బి ప్రివెంటెడ్, షుడ్ బి స్టాప్డ్. ఓకే, సో దీంట్లో మనం ఎట్లా స్టాప్ చేసుకుంటామంటే ఫ్రమ్ ఇన్సిడెంట్ తెలుసుకోవాల్సిన మనం ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఇన్సిడెంట్ అక్నాలజ్మెంట్ అనమాట. ఓకే, ఏం జరిగిందని తెలుసుకోవాలి. నెక్స్ట్ నోటిఫై రెస్పాన్స్ టీమ్ అలర్ట్. సో మనకు అలా ఇన్సిడెంట్ డిటెక్ట్ చేసుకున్నాక మన టీం ఉంటుంది కదా. సో ఆ టీంకి, ఆ రెస్పాన్స్ టీంకి మనము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేయాలి ఇట్లా జరిగిందని చెప్పేసి. ఓకే, మేనేజ్మెంట్ టీంకి. సో నెక్స్ట్ అక్కడ ఏమవుతుంది అంటే, సో అక్కడ ఎవరెవరు ఏం చేయాలని చెప్పేసి ప్రాసెస్ ఉంటుంది. ఆ రోల్స్ వాళ్ళు చేసేసుకుంటారు అనమాట. ఓకే, అనలైజ్ ఒక టీము, అనలైజింగ్ అండ్ కమ్యూనికేషన్ ఒక టీము, అండ్ డేటా కలెక్టింగ్ ఒక టీము. ఓకే, అట్లా. నెక్స్ట్ సెక్యూర్ ద సీన్, అదొకటే కాకుండా దాన్ని ప్రివెంట్ ఫర్దర్ అంటే ముందుకు వెళ్ళకుండా దాన్ని స్టాప్ అక్కడ చేసేసేయాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వాలటైల్ డేటా అంటే ఇన్ కేసు ఏమైనా టెంపరీ డేటా ఉంటుంది కదా, మన ఇప్పుడు సిస్టమ్ ఉంటుంది కదా, సిస్టమ్ షట్ డౌన్ చేయగాను, పవర్ ఆఫ్ అవ్వగాను ఏమవుతుంది, డేటా మొత్తం రిలీజ్ అయిపోతుంది. సో దాన్ని ఏమంటాం అంటే వాలటైల్ డేటా అంటాం. సపోజ్ ఇప్పుడు షట్ డౌన్ చేసినాం, ఈ ఫైల్ ఓపెన్ ఉంది కదా, ఇది క్లోజ్ అయిపోయింది అనమాట. అంటే సో దిస్ కైండ్ ఆఫ్ డేటా అనేది వాలటైల్ డేటా అంటాం. ద డేటా విచ్ కెన్ గెట్స్ డిలీటెడ్ ఈవెన్ ఆఫ్టర్, ఓకే, జస్ట్ ఆఫ్టర్ ద సిస్టమ్ గెట్స్ షట్ డౌన్ ఆర్ పవర్ ఆఫ్. ఓకే, సిస్టమ్ పవర్ ఆఫ్ అవ్వగానే షట్ డౌన్ అని మనకు డేటా మొత్తం డిలీట్ అయిపోతాయి అనమాట. సో దాన్ని మనం వాలటైల్ డేటా అంటాం. దాన్ని కూడా మనం ప్రిజర్వ్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టార్ట్ డాక్యుమెంటేషన్. అదొకటి కాకుండా ఈ ప్రాసెస్ అయిపోయినాక డాక్యుమెంటేషన్ మనం స్టాప్ చేసుకోవాలి. అంటే సో స్టెప్స్ ఏం తీసుకున్నాం, ఎప్పుడు చేసినాం, ఎవిడెన్స్ ఎలా కలెక్ట్ చేసుకున్నాం, అంత దగ్గర డాక్యుమెంట్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ ఫోరెన్సిక్ డూప్లికేషన్. ఈ టాపిక్ మనకు సపరేట్ టాపిక్ కూడా ఉంది. ఇది ఇక్కడ చూసి అక్కడ అర్థమైపోతుంది. ఓకేనా, ఈ టాపిక్ వస్తే ఆ టాపిక్ సింపుల్ అర్థమైపోతుంది. సో దట్స్ వై ఐఎమ్ సేయింగ్ ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క ఇంటర్లింక్ ఉంటుంది అనమాట. ఇంటర్లింకేజ్ ఉన్నది. ఒక టాపిక్ నేర్చుకున్నా అన్ని టాపిక్స్ రాసుకోవచ్చు. జనరల్ టాపిక్ అనమాట ఇది. సో డెఫినేషన్ నేను కొంచెం ఫాస్ట్ వెళ్తున్నా. ఇఫ్ యూ వాంట్ టు లిసన్ ద వీడియో స్లో, మేక్ ఇట్ ఈస్ స్లో, లైక్ మీకు కొంచెం 0.95x 0.5x పెట్టుకొని వినండి. ఓకే, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ ఫర్ దట్. సో డెఫినేషన్ ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ అన్ ఎగ్జాక్ట్ బిట్ బై బిట్ కాపీ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్ ఫ్రమ్ ఏ స్టోరేజ్ డివైస్. సో ఇక్కడ డూప్లికేషన్ అంటే ఏంది, సపోజ్ మనకు ఒరిజినల్ డాక్యుమెంటేషన్ చేసినాం, రైట్, ఫోరెన్సిక్ డాక్యుమెంటేషన్ చేసినాము, ఒరిజినల్ డేటా ఒక ఫైల్లో ఉంది. సో దానికి ఎగ్జాక్ట్ అనమాట, బిట్ టు బిట్ 1 ఉంటే 1, 2 ఉంటే 2, 3 ఉంటే 3, మొత్తం ఎగ్జాక్ట్గా యూఎస్బీ దేంట్లో దానికెళ్ళి కాపీ చేయడం అనమాట. ఓకే, ఒక డూప్లికేట్ ఫైల్ క్రియేట్ చేయడం. ఎందుకనంటే ఇన్ కేసు మనకు డేటా ఇంటిగ్రిటీ జరుగుతాయి అనమాట. డేటా ఇంటిగ్రిటీ అని అంటే అందులో చేంజెస్ జరుగుతాయి అనమాట. ఓకే, ఆ చేంజెస్ ఇన్ కేసు మనకు తెలియకుండా చేంజ్ అయ్యింది అనుకో, సో డూప్లికేట్ డేటా ఫైల్ ఉంటుంది కదా, సో దీనికి ఏంటి, ఇప్పుడు రియల్ ఏంది కదా డూప్లికేట్ డేటా అంటే సేమ్ ఒరిజినల్ ఫైలే, రైట్. సో ఒరిజినల్ ఫైల్ ఏమన్నా చేంజెస్ జరిగినాయి అనుకో, మనం దీంతో క్రాస్ చెక్ చేసుకుంటాం. అప్పుడు ఏమైతుంది, మనకు పర్ఫెక్ట్ ఉందా అని తెలిసిపోతుంది అట్లా అనమాట. సో ఇక్కడ ఒరిజినల్ డేటాని ప్రివెంట్ చేసుకోవడానికి అంతే, ఏం లేదు. దీని సింపుల్ పాయింట్, ఒరిజినల్ డేటాని ప్రివెంట్ చేసుకోవడానికి ఫోరెన్సిక్ డాక్యుమెంటేషన్ డూప్లికేట్ అవుతుంది అనమాట, డూప్లికేట్ చేసుకుంటాం. ఓకేనా, రైట్. సో కీ ప్రిన్సిపల్స్ ఏంటంటే ఇంటిగ్రిటీ అంటే ఒరిజినల్ ఎవిడెన్స్ మస్ట్ నాట్ బి మోడిఫైడ్. ఓకే, ఇంటిగ్రిటీ అంటే మోడిఫై అంటే చేంజ్ అనమాట. ఓకే, సో అది చేంజ్ అవ్వకూడదు.
సో అది ఎలా జరుగుతుందంటే బై క్రియేటింగ్ అండ్ ఫోరెన్సిక్ డూప్లికేషన్. నెక్స్ట్ అథెంటిసిటీ. డూప్లికేట్ మస్ట్ బి అన్ ఎగ్జాక్ట్ వెరిఫైబుల్ కాపీ. అదొకటే కాకుండా అథెంటిసిటీ అంటే పర్ఫెక్ట్ చెక్ చేసినప్పుడు సేమ్ ఉండాలి, దాంట్లో డూప్లికేట్ అని చెప్పేసి వేరే ఉండకూడదు. ఓకే, యాజ్ ఇట్ ఈస్ ఉండాలి, బిట్ బై బిట్. రిపీటబిలిటీ. ప్రాసెస్ మస్ట్ బి రిప్రొడ్యూసిబుల్ అండ్ లీగల్లీ సౌండ్. లీగల్గా ఉండాలి, ఇల్లీగల్గా ఏమి ఉండకూడదు. స్టెప్స్ ఇన్ ఫోరెన్సిక్ డూప్లికేట్. సో మనం ఎలా చేసుకుంటాం మరి ఫోరెన్సిక్ డూప్లికేట్ ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకుంటాం అంటే ఫస్ట్ యూజ్ రైట్ బ్లాకర్స్. ప్రివెంట్ ఎనీ మోడిఫికేషన్ టు ద ఒరిజినల్ డ్రైవ్ డ్యూరింగ్ ఇమేజింగ్. సో ఏమైనా మోడిఫికేషన్ ఉంటే చేయకూడదు అనమాట, స్టాప్ చేయాలి. ఓకే, ఏముండొద్దు, యాజ్ ఇట్ ఈస్ దింపేసేయాలి. క్రియేట్ ఫోరెన్సిక్ ఇమేజ్. అదొకటి కాకుండా ఒక ఫోరెన్సిక్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలి బై యూజింగ్ సమ్ యాడ్ E01 తర్వాత చెప్తుంది. హ్యాషింగ్. జనరేట్ హ్యాష్ వాల్యూస్. సో దాని తర్వాత హ్యాష్ వాల్యూస్ ఉండి లైక్ మ్యాపింగ్ అనమాట, అవి క్రియేట్ చేసుకుంటే మనకు ప్రాపర్ డేటా ఎక్కడ ఉందని తెలిసిపోతుంది. వెరిఫై ద ఇమేజ్. దాని తర్వాత మనకు వచ్చిన హ్యాష్ వాల్యూస్తోని సోర్స్ అండ్ ఇమేజ్తోనే వెరిఫై చెక్ చేసుకోవాలి. ఓకే, మస్ట్ మ్యాచ్. అట్లా వచ్చిన ఒరిజినల్ డేటా అండ్ డూప్లికేట్ కాపీ అనేది పక్కా మ్యాచ్ అవ్వాలి, సేమ్ ఉండాలి. నెక్స్ట్ స్టోర్ సెక్యూర్. అది అయిపోయాక మనం దీన్ని ఓ ప్రాపర్గా సెక్యూర్డ్ ప్లేస్లో స్టోర్ చేసుకోవాలి. ఓకే, లైక్ వెదర్ ఇట్ ఇన్ సిస్టమ్ ఆర్ వెదర్ ఇన్ ఆఫ్లైన్ ఆర్ వెదర్ ఇన్ ఆన్లైన్. వర్క్ ఆన్ ద కాపీ. ఆల్ అనాలిసిస్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ డన్ ఆన్ ద డూప్లికేట్. అదొకటే కాకుండా ప్రతి అనలైజేషన్, ప్రతి పిన్ టు పిన్ అది ఎట్లా జరిగింది, ఒరిజినల్ డేటా ఎలా ఉంది, మొత్తం పిన్ టు పిన్ అనలైజ్ చేసుకొని అప్పుడు ఫైనలైజ్ చేసుకోవాలన్నమాట కాపీని. ఓకే, సో కామన్ ఫోరెన్సిక్ డూప్లికేషన్ టూల్. సో మనం ఎట్లా డూప్లికేషన్ చేస్తున్నాం ప్రాసెస్ తెలిసిందే, బట్ ఏ టూల్స్ యూస్ చేసుకుంటే మనం డూప్లికేట్ చేసుకోవచ్చు అంటే సమ్ టూల్స్ అనమాట. టూల్స్ ఏంటి అంటే FTK ఇమేజర్ ఒకటి, ఎన్కేస్ ఒకటి, DD. సో కొన్ని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ డౌన్ సమ్ ఫోరెన్సిక్ డూప్లికేషన్ టూల్స్ అండ్ 2 మార్క్స్ వచ్చిందనుకో ఇవి రాయాల్సి ఉంటుంది. ఓకే, రైట్. DD అని చెప్పేసుకుని మేజర్ ఒకటి లైక్ ఇమేజర్స్, ఎక్స్వేవ్స్ ఫోరెన్సిక్స్ అనమాట, ఎక్స్వేవ్స్ ప్రొడక్ట్స్ ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్ దింపేస్తుంది. నెక్స్ట్ ఇనిషియల్ రెస్పాన్స్ అండ్ వాలటైల్ డాటా కలెక్షన్ ఫ్రమ్ విండోస్ సిస్టమ్. సో ఇక్కడ ఇనిషియల్ రెస్పాన్స్ అంటే మనకు తెలుసు. సో ఒకసారి యాక్షన్ రాగానే ద ఫస్ట్ స్టెప్ అనమాట, మనం తీసుకునే ఫస్ట్ యాక్షన్ ఇనిషియల్ రెస్పాన్స్ అని అంటాము. సో అదొకటి సేమ్ మనము ఫస్ట్ టాపిక్లో ఇక్కడ యూస్ చేసుకున్నాము ఇనిషియల్ రెస్పాన్స్ అనేది. మళ్ళీ ఇక్కడ టాపిక్ రిపీట్ అయింది. సో సేమ్ డెఫినేషన్స్ ఉంటాయి, సేమ్ యాక్టివిటీస్ ఉంటాయి, సేమ్ స్టెప్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, అందుకని మళ్ళీ చెప్పట్లేదు, సేమ్ డెఫినేషన్ సేమ్ స్టెప్స్. సో నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఏంది ఇక్కడ వాలటైల్ డాటా కలెక్షన్ ఫ్రమ్ విండో సిస్టమ్. ఇక్కడ మనం టెంపరీ డేటాని మనము విండో సిస్టమ్ మాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి లైక్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, ఆపరేటింగ్ సిస్టమ్ బేస్ చేసుకుని మనకి విండో సిస్టమ్, లినక్స్ సిస్టమ్, యూనిక్స్ సిస్టమ్, ఓకే, యూనిక్స్ విండోస్ ఇట్లా ఉంటాయి అనమాట. రైట్. సో ఇప్పుడు మన విండో సిస్టమ్లోకి వెళ్ళి ఆ వాలటైల్ డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనేది చూసుకోవాలి ఇక్కడ. ఓకే, రైట్. సో వాలటైల్ డేటా కలెక్షన్ ఫ్రమ్ విండోస్ అంటే డేటా లాస్ట్ అపాన్ సిస్టమ్ షట్ డౌన్ ఆర్ స్టార్ట్. సో మనకు వాలటైల్ డేటా అంటే ఏంటిది, ఎప్పుడైతే సిస్టమ్ షట్ డౌన్ అవుతుందో రీస్టార్ట్ అవుతుందో డేటా అనేది లాస్ట్ అయిపోతుంది అనమాట. సో ఆ కైండ్ ఆఫ్ డేటాను మనం ముందే స్టోర్ చేసుకోవాలి. ఓకే, ప్రివెంట్ చేసుకోవాలి అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వాలటైల్ డేటా ఫ్రమ్ విండోస్ సిస్టమ్. ఓకే, మస్ట్ బి కలెక్టెడ్ బిఫోర్ పవరింగ్ ఆఫ్ ఆర్ ఇమేజింగ్ సిస్టమ్. సో నేను చెప్పింది ప్రాసెస్ అనమాట అది. సో నెక్స్ట్ కీ వాలటైల్ డేటా టు కలెక్ట్. సో మనం ఎట్లా డేటా కలెక్ట్ చేసుకుంటామని అంటే సో కీ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఈస్ ద కీ ఇన్ఫర్మేషన్? సో ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో మనం షట్ డౌన్ చేస్తున్నప్పుడు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ కీ డేటా ఏంటిది, ఇంపార్టెంట్ డేటా ఏంటిది, ఏ కైండ్ ఆఫ్ డేటాను మనము ప్రివెంట్ చేసుకోవాలి అని అంటే సిహియర్ ఒకటి ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, క్యాప్చర్ ఎంటైర్ కంటెంట్స్ ఆఫ్ సిస్టమ్ మెమరీ. సో సిస్టమ్ మెమరీలో నార్మల్గా ఏమేమి ఉన్నాయి లైక్ పాస్వర్డ్స్ కావచ్చు, లాగిన్ అథెంటికేషన్ పాస్వర్డ్స్ కావచ్చు, ఇంకేమైనా ప్రాసెస్ రన్ అవుతున్న ప్రాసెసెస్ కావచ్చు. ఓకే, అవన్నీ మనము రీస్టోర్ చేసుకోవాలన్నమాట. ఓకే, రైట్. నెక్స్ట్ రన్నింగ్ ప్రాసెసెస్, లిస్ట్ ఆఫ్ యాక్టివ్ ప్రాసెస్ అనే ప్రాపర్టీ. సపోజ్ ఇప్పుడు ఏమైనా ఫైల్ మనం యూజ్ చేసుకుంటామో అది రన్నింగ్లో ఉంది, సపోజ్ షట్ డౌన్ చేసినాం అనుకో అది మళ్ళీ మనకు రాదు. సో ఇన్ కేసు రావాలంటే మనము కలెక్ట్ చేసుకోవాలి డేటాని, అదనమాట. నెట్వర్క్ కనెక్షన్స్, ఏమైనా IP అడ్రసెస్ ఉంటాయి, పోర్ట్స్ ఉంటాయి, అవన్నీ మనం చెక్ చేసుకొని ప్రాపర్గా కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లాగిన్ యూజర్స్ అని అంటే మన లాగిన్ సిస్టమ్స్, పాస్వర్డ్స్ అది క్లిప్ బోర్డ్ కంటెంట్స్ అని అంటే టెంపరీ డేటా కాపీడ్ బై యూజర్స్. నార్మల్గా మనము కాపీ చేసుకునే యూజర్స్ అనమాట. నార్మల్గా టెంపరీగా కాపీ చేసుకుంటాం కదా. సో టు పేస్ట్ అండ్ సమ్వేర్ ఎల్స్, టు పేస్ట్ అండ్ సంథింగ్ ఎల్స్ అట్లా. ఓపెన్ ఫైల్స్, ఏమైనా ఫైల్స్ మనకు ఓపెన్ ఉన్నాయి. సపోజ్ ఇప్పుడు ఈ ఫైల్ మొత్తం ఓపెన్ ఉంది. సో ఈ ఫైల్ మొత్తం ఓపెన్ ఉంది కదా. సో ఈ ఫైల్ని మనము ఉండాలి, మళ్ళీ నేను ఓపెన్ అవ్వాలంటే షుడ్ కలెక్ట్ దాట్. రైట్. సిస్టమ్ టైం టు ఎస్టాబ్లిష్ టైం లైన్, ఒకటి కొన్ని టైం లైన్స్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కమాండ్ హిస్టరీ, ప్రీవియస్లీ ఎగ్జిక్యూటెడ్ కమాండ్స్, ఇంతకుముందు ఏమైనా కమాండ్స్ ఎగ్జిక్యూట్ అయినాయో అవి మనకు కావాలంటే ఇన్ కేసు ఉంటే తీసుకోండి అంతే. ఓకే, సో మరి ఏ టూల్స్ యూజ్ చేసుకొని ఈ వాలటైల్ డేటాని కలెక్ట్ చేస్తాం ఫ్రమ్ విండోస్ సిస్టమ్ అని అంటే FTK మేనేజర్ అంటే మెమరీ ఎక్స్ప్రెషన్ అనమాట, డిస్క్ ఇమేజింగ్. నెక్స్ట్ స్టోర్ వచ్చేసి బెల్కా సాఫ్ట్ ర్యామ్ క్యాప్చర్, లైట్ వెయిట్ ర్యామ్ ఉంటుంది. నెక్స్ట్ డంబుల్టన్ అంటే సింపుల్ టూల్ టు క్రియేట్ ఫుల్ మెమరీ డంప్స్. నెక్స్ట్ సిస్టమ్ అంటే సూర్ అనమాట బై మైక్రోసాఫ్ట్, ఇది వాలటైల్ ఫ్రేమ్వర్క్. సో దీస్ ఆర్ ద టూల్స్ విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ కలెక్టింగ్ ద వాలటైల్ డేటా ఫ్రమ్ విండోస్ సిస్టమ్. ఓకే, మనకి ఇంకోటి కూడా ఉంటుంది కలెక్టింగ్ ద డేటా, వాలటైల్ డేటా ఫ్రమ్ యూనిక్స్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, 2 టాపిక్స్ ఇవి, మీరు ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకండి. విండోస్ సిస్టమ్ వేరు, యూనిక్స్ సిస్టమ్ వేరు, అంటే 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ వాలటైల్ డేటా కనెక్షన్ మనం ఎట్లా కలెక్ట్ చేసుకుంటామంటే లైక్ ఫస్ట్ CPU రిజిస్టర్స్ అండ్ క్యాచ్, నెక్స్ట్ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఏమైనా ఇన్ఫర్మేషన్ కంటెంట్స్ డేటా ఉంటుంది, నెట్వర్క్ కనెక్షన్స్, రన్నింగ్ ప్రాసెసెస్, లాగిన్ యూజర్స్ అండ్ ఓపెన్ ఫైల్స్, ఏమైనా ఓపెన్ ఫైల్స్ ఉంటాయి. సో ఇవన్నీ, సో ఈ టోటల్ డేటాను మనం ఇట్లాంటి టైప్ ఆఫ్ డేటాను మొత్తం కలెక్ట్ చేసుకోవాలి.
ఓకే. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ ఇనిషియల్ రెస్పాన్స్ అండ్ వాలటైల్ డేటా కలెక్షన్ ఫ్రమ్ యూనిక్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఇన్సేపు ఏం చూసుకున్నాము, ఇనిషియల్ రెస్పాన్స్ అనేవి అన్నిటికీ సేమ్ డెఫినేషన్స్, అన్నిటికీ సేమ్ డెఫినేషన్, సేమ్ పాయింట్స్ ఉంటాయి. డెఫినేషన్ ఆఫ్ ఈ స్టెప్స్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ ఇది ఇప్పుడు వాలటైల్ డేటా కలెక్షన్ ఫ్రమ్ యూనిక్స్. ఇన్సేపు చూసుకుందేమో విండోస్, ఇది ఇప్పుడేమో యూనిక్ సిస్టమ్. ఓకే, ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ కాకండి, యూనిక్స్ వేరు, విండోస్ వేరు, 2 డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్. నెక్స్ట్ ఇప్పుడు చూసుకుందాం ఎట్లా. సో వాలటైల్ డేటా అంటే మనకు తెలుసు, మనము షట్ డౌన్ చేయగానే సిస్టమ్ రిస్టోర్ కాగానే డేటా మొత్తం డిలీట్ అయిపోతుంది. సో ఆ కైండ్ ఆఫ్ డేటా మనము కలెక్ట్ చేసుకోవాలి, స్టోర్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏ కైండ్ ఆఫ్ డేటా యూనిక్ సిస్టంలో అంటే సిస్టమ్ టైమ్. సో అక్కడ డిఫరెంట్ డేటా, విండోస్ సిస్టంలో డిఫరెంట్ డేటా అండ్ యూనిక్ సిస్టంలో డిఫరెంట్ డేటా. ఇక్కడ సిస్టమ్ టైమ్, లాగ్ఇన్ యూజర్స్, రన్నింగ్ ప్రాసెసెస్, ఓపెన్ నెట్వర్క్స్ కొన్ని సేమ్ అనమాట. కొన్ని ఓపెన్ ఫైల్స్ సేమ్, సిస్టమ్ టైమ్ సేమ్, ఏమైనా రీబోట్ హిస్టరీ ఉంటే సేమ్, అంటే ప్రీవియస్ హిస్టరీ, లాగ్ఇన్ యూజర్స్ సేమ్. సో మీరు ఆల్మోస్ట్ సేమ్ రాసినా కూడా అయిపోతుంది అనమాట. ఓకే, డోంట్ వరీ అబౌట్ దట్, సేమ్ రాసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ కమాండ్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఓకేనా, యూనిక్ సిస్టంలో విండోస్ సిస్టంలో కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి. సో దీస్ ఆర్ ద కమాండ్స్ ఫర్ రెస్పెక్ట్ టు డేటా టైప్స్. ఓకే, చెక్ చేసుకోండి ఇవి. నెక్స్ట్ ఇవి కూడా షెడ్యూల్డ్ జాబ్స్, క్లిప్ బోర్డ్స్, కెర్నల్ మాడ్యూల్స్, ఎన్వైరన్మెంట్స్ ఇవన్నీ అనమాట. సో ఒకసారి ఇవి చూసుకుంటే అయిపోతుంది మీరు. ఓకే రైట్. సో ఆర్డర్ వచ్చేసి యూనిక్స్లో సేమ్ దాంట్లో సేమ్ ఉంటుంది. క్యాప్, సిపియు, నెక్స్ట్ ర్యామ్, ప్రాసెస్ లిస్ట్, లాగ్ఇన్ యూజర్స్, సిస్టమ్ టైమ్, డిస్క్ అండ్ ఫైల్ సిస్టమ్, మెటా డేటా. ఓకే రైట్. నెక్స్ట్ ఫరెన్సిక్ డూప్లికేషన్. సో మనం ఇది ఆల్రెడీ ఫస్ట్ టాపిక్లో చూసుకున్నాం. ఫరెన్సిక్ డూప్లికేషన్ అంటే ఎగ్జాక్ట్గా ఒరిజినల్ డేటాకి, ఒరిజినల్ ఫరెన్సిక్ డాక్యుమెంటేషన్కి ఒరిజినల్ డూప్లికేషన్ క్రియేట్ చేయడం అనమాట. చెప్పండి, లైక్ ఏ చేంజ్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్ బిట్ కాపీ చేసుకోవాలి, అండ్ కాపీ అంతా క్రియేట్ చేసుకున్నాక అనలైజ్ చేసుకున్నాక చెక్ చేసుకోవాలి, వెరిఫై చేసుకున్నాక ఫైనలైజేషన్ ఇచ్చుకోవాలి. ఓకే, సో అది ఫరెన్సిక్ డూప్లికేషన్ అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ క్రియేటింగ్ ఎగ్జాక్ట్ బిట్ బై బిట్ కాపీ ఆఫ్ డిజిటల్ ఎవిడెన్స్. సో ఏంటిది, డిజిటల్ ఎవిడెన్స్కి మనము బిట్ బై బిట్ కాపీ అంటే సేమ్ ఒక డూప్లికేట్ డేటాని క్రియేట్ చేస్తాం, డూప్లికేట్ ఫైల్ని క్రియేట్ చేస్తాం. లైక్ హార్డ్ డ్రైవ్స్ కావచ్చు, యూఎస్బీస్ కావచ్చు, మెమరీ కావచ్చు. ఓకే రైట్. సో ఎందుకంటే ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే డేటా ఇంటిగ్రిటీ, ఏం చేంజెస్ జరుగుతుంది అనమాట. సపోజ్ ఇప్పుడు ఈ ఫైల్ ఉంది కదా, సో దిస్ ఇస్ ఫైల్, ఎగ్జాంపుల్ ఇది ఒక ఫరెన్సిక్ డాక్యుమెంటేషన్ అనుకుందాం. ఇక్కడ ఏముంది, డాట్ ఉంది, ఫరెన్సిక్ డూప్లికేషన్ ఇస్ ప్రాసెస్ అని ఉంది కదా. సో ఇన్ కేస్ ఇక్కడ ఈజ్ లేకున్నా, లేకపోతే ఏమైనా చేంజ్ చేసుకున్నా, అట్లా చేంజెస్ జరుగుద్ది అనమాట. యాజ్ ఇట్ ఈస్ ఎట్లా ఉందో అట్లా ఉండాలి. ఓకే అది. సో ఇక్కడ దీన్ని ఇంకోటి ఏమంటామంటే ఫరెన్సిక్ డూప్లికేషన్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ ఫరెన్సిక్ ఇమేజింగ్ అండ్ బిట్ స్ట్రీమ్ కాపీయింగ్. ఇన్ కేస్ మీకు 2 మార్క్స్ అడిగింది అనుకో, వాట్ ఈస్ ద ఫరెన్సిక్ ఇమేజింగ్ అయినా బిట్ స్ట్రీమ్ కాపీయింగ్ అన్న, మీకు అప్పుడు కన్ఫ్యూజ్ కాకండి. వాట్ ఈస్ ఇట్, బిట్ స్ట్రీమ్ కాపీయింగ్ అంటే ఏంటిది, డూప్లికేటింగ్ ద ఫైల్స్, రైట్. ఫరెన్సిక్ ఇమేజింగ్ అంటే ఏంటిది, డూప్లికేటింగ్ ద ఫైల్స్, సేమ్ అనమాట. సో ఫరెన్సిక్ డూప్లికేషన్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫరెన్సిక్ ఇమేజింగ్ అండ్ బిట్ స్ట్రీమ్ కాపీయింగ్. నెక్స్ట్, సో దీని పర్పస్ ఏంది, ఎవిడెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉండడానికి వితౌట్ ఆల్టరేషన్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ అనాలిసిస్ ఆన్ ద డూప్లికేట్, కీపింగ్ ద ఒరిజినల్ ఇంటాక్ట్. పర్ఫెక్ట్గా ఒరిజినల్ డేటా అనేది పర్ఫెక్ట్గా ఉండడానికి, ఇన్కేస్ మనం చేంజ్ అయినా కూడా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ డూప్లికేషన్. ఓకే రైట్. లీగల్ వ్యాలిడిటీ. నెక్స్ట్ దీని ఫ్యూచర్స్ ఏంటంటే బిట్ బై బిట్ కాపీ చేసుకుంటాం, ప్రతి ఫైల్ ఇంక్లూడ్ చేసుకుంటాం, ఏ డేటా అయినా. ఓకేనా, ఏమైనా స్లాగ్ స్పేస్ అయినా. సో సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్పేస్ ఉంది, ఆ స్పేస్ని కూడా కాపీ చేసుకోవాలన్నమాట. సో యాజ్ ఇట్ ఎట్లుంటే అట్లా. ఓకే నెక్స్ట్ హ్యాష్ వెరిఫికేషన్. సో కొన్ని వాల్యూస్ ఉంటే వాల్యూస్ మనం యూజ్ చేసుకోవాలన్నమాట, లైక్ SHA 256 అండ్ MD5. నెక్స్ట్ రిపీటబిలిటీ, మస్ట్ బి రీప్రొడ్యూసిబుల్ అండ్ సేమ్ కండిషన్స్, ఎట్లా ఉందో అట్లనే ఉండాలి. అదే స్టెప్స్ ఇన్ ఫరెన్సిక్. సో మనం ఏ స్టెప్స్ ఫాలో అవ్వాలి ఫరెన్సిక్ డూప్లికేషన్ చేయాలంటే, ఫస్ట్ మనకు కావాల్సిన ఎక్విప్మెంట్ క్రియేట్ చేసుకోవాలి, క్లీన్ స్టోరేజ్ మీడియా, రైట్ బ్లాకర్స్, ఫరెన్సిక్ టూల్స్. నెక్స్ట్ కనెక్ట్ ఒరిజినల్ మీడియా, మన హార్డ్వేర్స్ యూజ్ చేసుకొని ఒరిజినల్ మీడియాతో కనెక్ట్ చేసుకోవాలి, చేంజెస్ని జరగకుండా అనమాట. ఓకే నెక్స్ట్ క్రియేట్ ఇమేజ్, ఒక పర్ఫెక్ట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోండి, అంటే సేమ్ అనమాట యాజ్ ఇట్ ఈస్ ఇమేజ్. ఓకే దాన్ని బిట్ బై బిట్ కాపీ అని అంటాము. నెక్స్ట్ హ్యాషింగ్ అని అంటే లైక్ రికార్డ్ని స్టోర్ చేసుకొని మనము హ్యాషింగ్ అని యూజ్ చేసుకోవాలి, అంటే మ్యాపింగ్ ద వాల్యూస్ అనమాట. నెక్స్ట్ వెరిఫై ఇంటిగ్రిటీ, ఇన్ కేస్ ఏమైనా డూప్లికేట్ జరిగినాయా, ఏమైనా చేంజ్ జరిగిందా, అది మనం వెరిఫై చేసుకోవాలి. సో ఇది స్టెప్స్ అనమాట, ప్రాసెస్ అనమాట. ఓకే నెక్స్ట్ స్టోర్ సెక్యూర్లీ, అంతా చెక్ అయిపోయినాక వెరిఫికేషన్ పర్ఫెక్ట్ ఉంది, 100% మ్యాచ్ అయింది, యాజ్ ఇట్ ఈస్ ఉంది అన్నప్పుడు మనం దాన్ని పర్ఫెక్ట్గా స్టోర్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్ ఆన్ కాపీ ఓన్లీ, రైట్ ఇది. నెక్స్ట్ ఫోరెన్సిక్ ఇమేజింగ్ ఫార్మాట్స్ అని అంటే మనకు ఇమేజ్ని ఎట్లా స్టోర్ చేసుకుంటామంటే 3 ఫార్మాట్స్ అనమాట. ఇక్కడ ఒకటి .ddd, .eon, .image. ఒకవేళ 2 మార్క్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది మీకు, చూసుకోండి ఒకసారి. రా ఇమేజ్ ఫైల్ దీన్ని అంటే పర్ఫెక్ట్ ఎట్లా ఉందో అట్లా, సింపుల్ అండ్ వైడ్లీ సపోర్టెడ్. నెక్స్ట్ .eon, E01 అని అంటే ఇన్ కేస్ ఇమేజ్ ఫార్మాట్ విత్ మెటా డేటా అనమాట. ఓకే రైట్. .image అని అంటే జనరిక్ రా డిస్క్ ఇమేజ్ ఫార్మాట్. సో కామన్ టూల్స్. సో మనం ఈ ఫరెన్సిక్ డూప్లికేషన్ స్టెప్స్ తెలిసింది, ప్రాసెస్ తెలిసింది, ఎందుకు చేస్తామో తెలిసింది. కానీ ఏ టూల్స్ యూజ్ చేసుకుంటామని అంటే FTK మేనేజర్, DD అండ్ DSCF అండ్ DD అండ్ గైమే, ఇవి మనకు ఫస్ట్ టాపిక్లో కూడా చూసారు. గై మేజర్, Xwaves అని చెప్పేసి ఇవి కొన్ని టూల్స్ గుర్తుపెట్టుకున్నాడు. ఆల్ ద టూల్స్ బట్ ఒక 3 or 4 టూల్స్ గుర్తుపెట్టుకుంటే ఇన్ కేస్ మీకు ఒక 2 మార్క్స్కు 3 మార్క్స్కు ఇచ్చినప్పుడు యూస్ఫుల్ అవుతుంది అనమాట.
ఓకే, నెక్స్ట్ ఫరెన్సిక్ డూప్లికేట్స్ యాజ్ అడ్మిసిబుల్ ఎవిడెన్స్. సో ఫరెన్సిక్ డూప్లికేట్స్ని అడ్మిసిబుల్ సో ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్స్ అర్థమైపోతాయి. ఏ ఫరెన్సిక్ డూప్లికేట్ ఆర్ ఫరెన్సిక్ ఇమేజ్ ఈజ్ ఎ బిట్ బై బిట్ కాపీ, రైట్. సో ఏ డిజిటల్ స్టోరేజ్ డివైస్ క్రియేటెడ్ ఫరెన్సికల్లీ సౌండ్ మేనర్. అంటే మనము ఒరిజినల్ డాటాతో ఒరిజినల్ డాక్యుమెంటేషన్తో ఒక డూప్లికేట్ క్రియేట్ చేసినాం అంటే సేమ్ అనమాట. ఇప్పుడు మనం డూప్లికేట్ అంటామా అనము, అంటే సేమ్ ఎవిడెన్స్ అని అంటాం, రైట్. సో అది, సో దాన్ని మనం అడ్మిసిబుల్ ఎవిడెన్స్ అని అంటాము. సో నెక్స్ట్ లీగల్ అడ్మిసిబిలిటీ ఓవర్ వ్యూ. టు బీ అడ్మిసిబుల్ అంటే లైక్ రిపోర్టింగ్ అనమాట. ఓకే, రైట్. సో మనం ఒకటి లీగల్గా అడ్మిట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనకు లీగల్ డాక్యుమెంటేషన్ ఉండాలి, లీగల్ ప్రూఫ్స్ ఉండాలి అండ్ ఎవిడెన్స్ ఉండాలి. సో దాన్ని ఏమంటామంటే టు ఎన్ష్యూర్ వాట్ అథెంటిసిటీ, రిలయబిలిటీ అండ్ ఇంటిగ్రిటీ. అంటే ఇంటిగ్రిటీ అంటే డేటా చేంజ్ అవ్వలేదు, పర్ఫెక్ట్ ఉన్నది, మాకు యాక్సెస్ ఉన్నది, అంత మేమే చేసినాం అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ కీ లీగల్ రిక్వైర్మెంట్స్ అండ్ ఫర్ అడ్మిసిబిలిటీ. సో ఇక్కడ మనకు కొన్ని రిక్వైర్మెంట్స్ అవసరం అనమాట అడ్మిసిబిలిటీకి. అవి ఏంటి అని అంటే రిలవెన్స్, అథెంటిసిటీ, ఇంటిగ్రిటీ, చైన్ ఆఫ్ కస్టడీ అండ్ ఎక్స్పర్ట్ టెస్టిమోనీ. సో ఇవి అవసరం అనమాట. ఎందుకు ఒక డాక్యుమెంటేషన్ని, ఒక ఎవిడెన్స్ని మనము రిపోర్ట్ చేసుకోవాలంటే, అడ్మిసిబుల్ చేసుకోవాలంటే ఈ రిక్వైర్మెంట్స్ అనే అవసరం అనమాట. ఇంటిగ్రిటీ అని అంటే డేటా మొత్తం అసలు చేంజ్ అవ్వకూడదు, యాజ్ ఇట్ ఈస్ ఉండాలి. ఓకే, రిలవెన్స్ అని అంటే సో మనకు కేసుకి సంబంధించింది. సపోజ్ ఏమన్నా ఎక్స్ట్రా కేసు ఉంది అనుకున్నాం. ఓకే, రైట్. సో అలా అనమాట. సో ఏ కేసుకి సంబంధించి నా కేసుకే, ఇప్పుడు దానికి పెట్టకూడదు అనమాట. అది రిలవెంట్ డేటా. అథెంటిసిటీ అని అంటే ట్రూ ఉండాలి, డూప్లికేట్స్ ఉండకూడదు, చేంజ్డ్ కాపీ ఉండకూడదు. ఇది ఇంటిగ్రిటీ, అథెంటిసిటీ అన్న సేమ్. చైన్ ఆఫ్ కస్టడీ అని అంటే దాన్ని ఎవరు హ్యాండిల్ చేసేళ్ళు అది పర్ఫెక్ట్, ఎక్కడెక్కడ హ్యాండిల్ చేసేళ్ళు, ఎవరు హ్యాండిల్ చేసేళ్ళు. ఓకే, అలా చైన్ అనమాట. అంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఫస్ట్ ప్రాసెస్ స్టెప్, నెక్స్ట్ సెకండ్, థర్డ్. సో మీరు ఈ కేసుని ఎలా స్టడీ చేసేళ్ళు, ఈ కేసు ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది ఎలా, ఎవరు కలెక్ట్ చేసేళ్ళు, ఎక్కడ కలెక్ట్ చేసేళ్ళు అని స్టెప్స్ అనమాట. సో మొత్తం కంప్లీట్ డేటా ఉండాలి, దాన్ని చైన్ ఆఫ్ కస్టడీ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ఎక్స్పర్ట్ టెస్టిమోనీ అంటే ఏ క్వాలిఫైడ్ ఎగ్జామినర్ మే నీడ్ టు టెస్టిఫై అబౌట్ ద డూప్లికేషన్ ప్రాసెస్. సో ఒక ఎక్స్పర్ట్, సో పర్ఫెక్ట్ జరిగిందా, ఎవిడెన్స్ కరెక్ట్ ఉందా లేదా, ఏమైనా ఫాల్ట్ జరిగిందా, స్టెప్స్ ఏమైనా ఫేక్ తీసుకుందా, ఫాల్స్ చేసేలా అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ దాన్ని చెక్ చేశారు అనమాట. ఓకే, రైట్. సో రూల్ ఆఫ్ హ్యాష్ వాల్యూస్ అండ్ అథెంటిసిటీ అని అంటే కొన్ని హ్యాష్ వాల్యూస్ ఉంటే మనకు అవి ఎందుకు అని అంటే లైక్ ఇమేజ్ ఇంటెన్సిటీ ప్రొవైడ్ చేసుకోనికి అండ్ కరప్షన్ లేకుండా, అంటే డూప్లికేషన్ లేకుండా అదంతా చేసుకుంటాయి అనమాట. అంటే పర్ఫెక్ట్ వాల్యూకి పర్ఫెక్ట్ కీ మ్యాప్ అవుతాయి అనమాట. ఓకే, రైట్. ఫొరెన్సిక్ సౌండ్నెస్ క్రైటీరియా. సో ఫొరెన్సిక్ సౌండ్నెస్ క్రైటీరియా అంటే కొన్ని ఉంటాయి అనమాట, లైక్ లీగల్లీ యాక్సెప్టెడ్ అనమాట. ఓకే, లైక్ ఇల్లీగల్గా చూసుకోవాలన్నమాట. లెజిట్ అని అంటే ఓన్లీ లీగల్. ఓకే, దాన్ని మనము ఫొరెన్సిక్ డూప్లికేషన్ షుడ్ బి లీగల్ అని అంటాము. లైక్ దాని క్రైటీరియా వచ్చేసి రిపీటబుల్, షుడ్ గెట్ సేమ్ రిజల్ట్. రిపీటబుల్ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ చెక్ చేసినప్పుడు ఒకటి వచ్చింది, సపోజ్ ఎక్స్ వచ్చింది అనుకుందాం, సెకండ్ చేసినప్పుడు ఎక్సే రావాలి. అంటే ఇక్కడ రిపీటబుల్ డేటా సేమ్ వచ్చినప్పుడు సేమే రావాలి, మళ్ళీ చెక్ చేసినా కూడా సేమ్ రిజల్ట్స్ రావాలి, దాన్ని మనం రిపీటబుల్ అంటాము. ఓకే, నెక్స్ట్ నాన్ ఇన్వాసివ్ అని అంటే ఒరిజినల్ డేటాని మాత్రం టచ్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ వెల్ డాక్యుమెంట్ అని అంటే ప్రతి స్టెప్స్ ఫాలో అవ్వాలి అండ్ టైమ్ స్టాంప్స్ ఉండాలి, ఎవరు చేసేది ఉండాలి అండ్ ఎక్కడ చేసేది ఉండాలి. అంటే సైకిల్ అన్నమాట. వాట్ ఇస్ దట్ సైకిల్ ఆఫ్ కస్టడీ. ఓకే, సైకిల్ ఆఫ్ చైన్ ఆఫ్ కస్టడీ, సైకిల్ ఆఫ్ కస్టడీ ఒకటి. సో అది ఉండాలి పర్ఫెక్ట్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. నెక్స్ట్ టూల్ వాలిడేషన్ అంటే టూల్ యూజ్డ్, మనం ఏం టూల్స్ యూజ్ చేసినా కూడా పర్ఫెక్ట్ ఉండాలి, అప్పుడు మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. కోర్ట్ యాక్సెప్టెన్స్ స్టాండర్డ్స్ అని అంటే మనకు నార్మల్గా కోర్ట్ డిఫరెంట్ కోర్ట్స్ ఉంటాయి కదా, మనకి ఇప్పుడు ఇండియాలో కోర్ట్ ఉంటుంది డిఫరెంట్ కోర్టు, అండ్ యూఎస్ఏలో ఒకటి, అండ్ యూకేలో ఒకటి. సో గ్లోబల్గా వేరే కోర్ట్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్క కోర్టులో ఒకలాగా యాక్సెప్ట్ చేస్తారు అనమాట ఎవిడెన్స్. యూఎస్ఏలో వచ్చేసి ఎఫ్ఆర్ఈ అంటే ఫెడరల్ రూల్స్ ఆఫ్ ఎవిడెన్స్. ఓకే, నెక్స్ట్ దాని ఇక్కడ ఏం స్టాండర్డ్ అని అంటే డాబెట్ స్టాండర్డ్ అంటాము. నెక్స్ట్ యూకేలో వచ్చేసి అది సమ్ గైడ్ లైన్స్ అనమాట. అకార్డింగ్ టు దట్ యాక్ట్స్, వాట్ ఇస్ దట్ యాక్ట్, పోలీస్ అండ్ క్రిమినల్ ఎవిడెన్స్ యాక్ట్ అని అంటాం, పిఎస్సి. వీటి యాక్ట్స్ ప్రకారము, ఈ గైడ్ లైన్స్ ప్రకారము ఎవిడెన్స్ని యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇండియాలో మాత్రము ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. సో దీన్ని ఏమంటామనంటే ఎలక్ట్రానిక్ రికార్డ్ సెక్షన్ 65B. ఓకే, నెక్స్ట్ గ్లోబల్గా మొత్తం కంప్లీట్గా ఓవరాల్ ఎక్కడ పోయినా కూడా కావాలంటే ఈ టైప్స్. ఓకే, నెక్స్ట్ బెస్ట్ ప్రాక్టీసెస్ టు ఎన్ష్యూర్ యాజ్ అడ్మిసిబిలిటీ దీన్ని పర్ఫెక్ట్ చేసుకోనికి ఎందుకు అని అంటే సింపుల్గా రైట్ బ్లాకర్స్ ఉండాలి, హ్యాష్ వాల్యూస్ ఉండాలి అండ్ చైన్ ఆఫ్ కస్టడీ. ఇవి మనం ప్రీవియస్గా డిస్కస్ చేసిన టాపిక్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్స్ అనమాట. ఓకే, ఇవి రైట్. నెక్స్ట్ ఫొరెన్సిక్ డూప్లికేషన్ టూల్ రిక్వైర్మెంట్స్, మళ్ళీ ఇవి అనమాట. సో ఇక్కడ మనకు ఫొరెన్సిక్ డూప్లికేట్ చేయడానికి, ఫొరెన్సిక్ ఫైల్స్ని మనం డూప్లికేట్ చేయడానికి టూల్స్ ఏమో అవసరమో మనం ఇవాళ చూసుకుందాం. ఫొరెన్సిక్ డూప్లికేషన్ అంటే తెలుసు, ఎగ్జాక్ట్ కాపీ అంటే మనము కాపీ చేస్తున్నాం, ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాం ఎగ్జాక్ట్గా. ఓకే, ఇదే డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ. నెక్స్ట్ కోర్ రిక్వైర్మెంట్స్ మనకి ఏమేమి కావాలి, లైక్ ఇక్కడ బిట్ లెవెల్ కాపింగ్ యాస్టిస్ ఉండాలి. నెక్స్ట్ రైట్ ప్రొటెక్షన్, ఇటువంటి బ్లాకర్స్ అనేవి లైక్ సమ్ నాన్ బ్లాకర్స్ ఉంటాయి అనమాట, లైక్ అన్ఆథరైజ్డ్ బ్లాకర్స్ ఉంటాయి, అవి ఉండకూడదు. పర్ఫెక్ట్ ఒరిజినల్ ఎవిడెన్స్ అనేవి ఉండాలి, దాన్ని రైట్ ప్రొటెక్షన్ అంటాము. హ్యాష్ వెరిఫికేషన్ అంటే మనము హ్యాష్ వాల్యూస్ ఉంటాయి, హ్యాష్ కీస్ ఉంటాయి. సో పర్ఫెక్ట్ అంటే దీనికి ఉందా లేదా, ఓకే, రిలవెన్స్ అనమాట, డాటా రిలవెన్స్ చెక్ చేసుకోవాలి యూజింగ్ సమ్ హ్యాష్ వాల్యూస్, హ్యాష్ కీస్, MD5, SHA1, SHA256.
ఓకే. నెక్స్ట్ మెటాడాటా ప్రిజర్వేషన్. సో మస్ట్ రిటైన్ ఆల్ మెటాడాటా. సో మెటా అంటే కొన్ని స్మాల్ డాటా అనమాట, లైక్ టైం స్టాంప్స్, ఏ టైం జరిగింది, ఎక్కడ జరిగింది, ప్లేస్ పర్మిషన్ తీసుకున్నామా లేదా, పర్మిషన్ తీసుకున్నాము, ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాము, ఎవరు ఇచ్చారు పర్మిషన్, ఇవన్నీ అనమాట. ఓకే, మనం డూప్లికేషన్ తీసుకున్నప్పుడు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ తీసుకుంటామో అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉండాలి డాక్యుమెంట్ చేసినప్పుడు. ఓకే, సపోర్ట్ ఫర్ మల్టిపుల్ ఫార్మాట్స్. సో ఇన్ కేసు ఇప్పుడు ఇమేజ్ ఫార్మాట్స్ ఉంటాయి, ఓన్లీ ఇమేజ్ ఫార్మాట్కి సపోర్ట్ చేసిన అనుకో, వీడియో ఫార్మాట్ కూడా ఉండాలి కదా. ఓకే, DDD, EVO1 ఇవన్నీ ఫార్మాట్స్కి సపోర్ట్ చేయాలి. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ మనకు అవసరం అనమాట. ఒక డూప్లికేషన్, ఒక ఫైల్ని, ఒక ఫోరెన్సిక్ ఫైల్ని, ఒక ఫోరెన్సిక్ మనం డూప్లికేషన్ తయారు చేస్తున్నప్పుడు సో అన్ని ఫైల్స్ సపోర్ట్ చేయాలి. ఓకే, దీస్ ఆర్ ద రిక్వైర్మెంట్స్ వైల్ వీ క్రియేట్ ఏ ఫోరెన్సిక్ డూప్లికేషన్. ఓకే, దీస్ ఆర్ నెక్స్ట్ టూల్స్ చూసుకున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఆప్టిమల్ బట్ రికమెండెడ్ ఫీచర్స్ ఏంటంటే ఈ GUC ఇవి అవసరం లేదు మీకు, జస్ట్ డోంట్ రైట్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఇక్కడ మనకు టూల్స్ ఏంటి అని అంటే ఇక్కడ కావాల్సిన టూల్స్, మెయిన్ టాపిక్ ఏంటి టూల్స్ కదా. సో టూల్స్ ఏంటి అని అంటే FTK ఇమేజర్, XBase ఫోరెన్సిక్స్, DDD, GUImager అండ్ Engage ఇమేజర్ అండ్ ఇవి. సో ఇవి ప్లాట్ఫామ్స్, ఎక్కడెక్కడ ఈ ప్లాట్ఫామ్స్ సపోర్ట్ చేస్తుంది ఇది. ఓకే, ఇది ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది, ఇది ఈ ప్లాట్ఫామ్ సపోర్ట్ చేస్తుంది, ఇది ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, సో దాంట్లో వచ్చే ఫీచర్స్, ఓకే, ఈ టూల్స్లో ఉండే ఫీచర్స్ ఇవన్నమాట. ఓకే, రైట్. ఈ ఫీచర్స్ మీరు రాయకుండా అవసరం లేదు, బట్ జస్ట్ ఏంటంటే ఇక్కడ టూల్స్ రాయండి, టూల్స్ రాట్టి కొంచెం ప్లాట్ఫామ్స్ రాసుకోండి. నార్మల్గా అన్ని విండోస్లో సపోర్ట్ చేస్తాయి, ఏదో ఒకటి లినక్స్లో సపోర్ట్ చేస్తుంది. ఓకేనా, ఇవి రెండు ఉన్నాయి కదా, ఇవి రెండు లినక్స్ సపోర్ట్ చేస్తాయి అనమాట. అవి తర్వాత ఎందుకు మనకి ఈ టూల్స్ ఎందుకు డూప్లికేట్ చేసుకోండి. డూప్లికేట్ అంటే ఏంటిది, లైక్ ఇప్పుడు మనకు స్టెప్ బై స్టెప్ ఫస్ట్ కాపీ చేసుకుంటున్నాం డాటా యాజ్ టీజ్ బిట్ బై బిట్, సెకండ్ మనము అనలైజ్ చేసుకుంటున్నాము, చెక్ చేసుకుంటాం, క్రాస్ చెక్ చేసుకుంటున్నాము, నెక్స్ట్ వెరిఫై చేసుకుంటున్నాం, అంటే ఎంక్రిప్షన్, డిక్రిప్షన్, హ్యాషింగ్, లాగింగ్ ఇవన్నీ అనమాట. ఓకే, అవి మీరు ప్రతి దాంట్లో ఇంక్లూడ్ చేసుకోండి, అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఇక్కడ లీగల్ అండ్ ప్రొసీజర్ కంపాటబిలిటీ అంటే చైన్ ఆఫ్ కస్టడీ. సో లీగల్ ఎట్లా పోతామని కస్టడీ, సో ప్రతి ప్రాసెస్ ఉండాలి. చైన్ ఆఫ్ కస్టడీ అంటే ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది, ఎవరు చేసేళ్ళు, ఎక్కడ చేసేళ్ళు, టైం స్టాంప్స్ ఏంటి, ఏ టైంకి చేసేళ్ళు, మీకు ఏమైనా పర్మిషన్స్ తీసుకుంటారు, ఎక్కడైనా పర్మిషన్స్ అవసరం ఉంటే అట్లా. నెక్స్ట్ ఎవిడెన్స్ ఇంటిగ్రిటీ అని అంటే చేంజ్ అవ్వకుండా, డూప్లికేషన్ పర్ఫెక్ట్ ఉందా లేదా, ఏమైనా చేంజెస్ జరిగినాయి, అనాల్టెడ్ అనమాట. ఓకే, మాడిఫై అవ్వకుండా ఇది. నెక్స్ట్ క్రియేటింగ్ ఫోరెన్సిక్. సో మనం ఒక ఫోరెన్సిక్ని ఎలా క్రియేట్ చేస్తుంటాం. సో క్రియేటింగ్ ఫోరెన్సిక్ అంటే ఏంటిది, క్రియేటింగ్ ఫోరెన్సిక్ ఇమేజ్. వాట్ ఇస్ మీన్ బై ఫోరెన్సిక్ ఇమేజ్, నథింగ్ బట్ ఫోరెన్సిక్ డూప్లికేషన్. ఓకే, అదే. సో ఫోరెన్సిక్ ఇమేజ్ బిట్ బై బిట్ ఆఫ్ ఒరిజినల్ డేటా స్టోరేజ్ డివైస్. రైట్, అది ఇంక్లూడ్స్ ఏముంటుంది, నార్మల్గా ఫైల్స్ ఉంటాయి, మనం చేసిన డాటా, డిటెక్ట్ చేసిన డాటా ఉంటుంది, ఈ స్లాక్ స్పేసెస్ ఉంటాయి, స్లాక్ స్పేసెస్ ఉంటుంది, మనము స్పేస్ని అలొకేట్ చేయకుండా ఉంటుంది చూసినాము, ఆ స్పేస్ కూడా ఉంటుంది అనమాట. సో పర్ఫెక్ట్ అనమాట. ఈ క్రియేటింగ్ ఫోరెన్సిక్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫోరెన్సిక్ ఇమేజ్, ఆల్సో కాల్డ్ యాజ్ ఫోరెన్సిక్ డూప్లికేషన్. సేమ్ ఫోరెన్సిక్ ఇమేజ్ వచ్చినా కూడా ఫోరెన్సిక్ డూప్లికేషన్ గురించి రాయండి, నో వరీస్ అబౌట్ దట్. ఓకే, సో దీని ఆబ్జెక్టివ్స్ ఏంటంటే ఇంటిగ్రిటీ, అథెంటిసిటీ, అడ్మిసిబిలిటీ. మళ్ళీ అదే ఉన్నది ఏంటిది, ఇంటిగ్రిటీ అంటే డేటా చేంజ్ అవ్వకూడదు, అథెంటిసిటీ అంటే కూడా సేమ్. ఓకే, అడ్మిసిబిలిటీ అంటే పర్ఫెక్ట్ రూల్స్ ఫాలో అవ్వాలి, చైన్ ఆఫ్ కస్టడీ ఉండాలి, టైం స్టాంప్స్ ఉండాలి, అప్పుడు మనం రిపోర్ట్ తీసుకుంటాం అనమాట. ఓకే, రైట్. దిస్ ఇస్ నథింగ్ బట్ కాపీ. సో దీనిలో ప్రీ ఇమేజింగ్ చెక్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ మనము ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తున్న ముందు ఏమేమి రిక్వైర్మెంట్స్ని చెక్ చేసుకోవాలి, ఏమేమి వెరిఫై చేసుకోవాలి అంటే లీగల్ ఆథరైజేషన్, ప్రాపర్గా పర్మిషన్స్ తీసుకున్నామా లేదా, ఏమైనా వారంటీస్ ఉన్నాయా, చైన్ ఆఫ్ కస్టడీ, సో దీన్ని ఎవరు హ్యాండిల్ చేసాడు, ఎక్కడ హ్యాండిల్ చేసాడు అది ఉండాలి, రైట్ బ్లాకర్ రెడీ, సో ఇక్కడ సస్పెక్ట్ డివైస్ ఉన్నాయా లేవా, నెక్స్ట్ డెస్టినేషన్ డివైస్ ప్రిపేర్డ్, సో ఒక క్లీన్ ఫార్మాట్ స్టోరేజ్ డివైస్ అంటే అన్ఆథరైజ్డ్ ఉండొద్దు, పర్ఫెక్ట్ క్లీన్ ఉండాలి, ఎంటీ ఉన్న దాంట్లో మాత్రమే స్టోర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ హ్యాష్ టూల్ అవైలబుల్ అంటే ఈ టూల్స్ని యూజ్ చేసుకొని మనం ఇంటిగ్రిటీని చేసుకోవచ్చు అనమాట. ఓకే, డాక్యుమెంట్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిది టైమ్, టూల్స్, ఏం టూల్స్ యూజ్ చేసినాం, టైమ్, ప్లేసెస్, పర్మిషన్స్ అండ్ చైన్ ఆఫ్ కస్టడీ. ఇది. సో స్టెప్స్ టు క్రియేట్, అందుకు మనం ఒక ఫోరెన్సిక్ ఇమేజ్ అంటే క్రియేట్ చేసుకుంటామంటే కనెక్ట్ డివైజెస్, లాంచ్ ఫోరెన్సిక్ టూల్. సో ఫస్ట్ డివైస్ని కనెక్ట్ చేసుకోవాలి, నెక్స్ట్ ఫోరెన్సిక్ టూల్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే, రైట్, అంటే లాంచ్ చేసుకోవాలి. రైట్, నెక్స్ట్ టూల్స్ ఏంటి, ఇవి టూల్స్ మనకు GUImager అయినా, Engage అయినా, FTK ఇమేజర్ అయినా. నెక్స్ట్ సెలెక్ట్ సోర్స్ అండ్ డెస్టినేషన్, సో మనకు కావాల్సినది ఏంటిది, ఆ డెస్టినేషన్ ఏంది అని సెలెక్ట్ చేసుకోవాలి, టార్గెట్ లొకేషన్ అనమాట. నెక్స్ట్ చూస్ ఇమేజ్ ఫార్మాట్. ఓకే, ఆ ఇమేజ్ ఫార్మాట్ని మనము .add, .image ఓన్లీ మనం చూస్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్టార్ట్ ఇమేజింగ్, తర్వాత మనము అంతా చెక్ చేసుకున్నాక ఇమేజింగ్ స్టార్ట్ చేసుకోవాలి, అలాగే ఫోరెన్సిక్ ఇమేజ్ని స్టార్ట్ చేసుకోవాలి, క్రియేటింగ్. నెక్స్ట్ జనరేట్ హ్యాష్ వాల్యూస్, తర్వాత హ్యాష్ వాల్యూస్ని జనరేట్ చేసుకోవాలి, అంతా అయిపోయినాక ఇమేజ్ని వెరిఫై చేసుకోవాలి, సెక్యూర్ ద ఒరిజినల్, అదొకటే కాకుండా ఒరిజినల్ దాన్ని మనం సెక్యూర్ చేసుకోవాలి, తర్వాత మొత్తంలో ఒక దగ్గర డాక్యుమెంట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఇస్ దాట్. తర్వాత పోస్ట్ ఇమేజింగ్ యాక్షన్స్. ఓకే, అంత క్రియేట్ చేసుకున్నాక మనం ఏం చేసుకోవాలంటే సో పర్ఫెక్ట్గా మనం చేసుకునే ఇమేజ్ని సెక్యూర్గా దాచిపెట్టుకోవాలి, స్టోర్ చేసుకోవాలి, అండ్ తర్వాత చైన్ ఆఫ్ కస్టడీస్ని అప్డేట్ చేసుకోవాలి, ఇన్కేస్ ఏమైనా జరుగుతాయి టైమ్స్ అయినా. ఓకే, దీనిలో ఏం టూల్స్ యూస్ చేసుకుంటామంటే మళ్ళీ అవి సేమ్ టూల్స్ అనమాట. ఓకే, ఫోరెన్సిక్ కాపీయింగ్ అన్న, ఫోరెన్సిక్ ఇమేజింగ్ అన్న ఇవన్నీ ఒకటే, అన్నిటిగా సేమ్ ప్రాసెస్ ఉంటాయి, సేమ్ టూల్స్ యూజ్ చేస్తారు, డోంట్ వరీ అబౌట్ దాట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి డూప్లికేట్ ఆర్ క్వాలిఫైడ్ ఫోరెన్సిక్ డూప్లికేట్ ఆఫ్ హార్డ్ డ్రైవ్. సో ఇక్కడ ఒక హార్డ్ డ్రైవ్ ఉందనుకో, హార్డ్ డ్రైవ్ మనకు స్టోర్ అయిపోయింది డేటాని, సో ఆ డూప్లికేట్ ఫోరెన్సిక్ డూప్లికేట్ని మనము
క్వాలిఫై ఉందా అని చెక్ చేసుకోవాలన్నమాట. సో నథింగ్ బట్ ఇక్కడ డూప్లికేట్ అంటే ఏంటిది, బిట్ బై బిట్ కాపీ. సో సేమ్ డెఫినేషన్ మళ్ళీ ఇక్కడ మళ్ళీ మీకు చెప్పట్లేదు ఇక్కడ, ఎందుకనంటే సేమ్ ఫోరెన్సిక్ డూప్లికేషన్ సేమ్ ఇక్కడ ముందు ఏం టాపిక్స్ ఉన్నాయో, ముందు ఏం పాయింట్స్ ఉన్నాయో అవే టాపిక్స్ అనమాట. మళ్ళీ మీరు కామెంట్ చేయకండి సో నువ్వు ఇక్కడ చెప్పకుండా వెళ్ళిపోతుంది డైరెక్ట్ అని చెప్పేసి. ఓకే రైట్. క్వాలిఫైడ్ ఫోరెన్సిక్ డూప్లికేట్ అని అంటే ఫోరెన్సిక్ డూప్లికేట్ దట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ త్రూ హ్యాషింగ్. సో ఒక ఫోరెన్సిక్ డూప్లికేట్ మనము అంత కంప్లీట్గా చేసుకున్నాక వెరిఫై చేసుకోవాలి కదా. సో ఆ వెరిఫైలో కొన్ని ప్రాసెసెస్ ఉంటాయి అనమాట. సో ఏ ప్రాసెస్ అయితే హ్యాషింగ్తో జరుగుతుందో దాన్ని మనము క్వాలిఫైడ్ ఫోరెన్సిక్ డూప్లికేట్ అంటాం, యూజింగ్ SHA-256 or whatever. నెక్స్ట్ ఇట్ ఈస్ అథెంటికేటెడ్ అండ్ వాలిడేటెడ్ యాజ్ అన్ ఎగ్జాక్ట్ ట్రస్ట్ వర్త్ కాపీ. సో ఇలా చేసిన కాపీస్ ఉంటాయి చూసినావా, దీంతో చేసినవి అవి పర్ఫెక్ట్ అని చెప్పేసి మనం అంటాం అనమాట. ఓకే పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కాపీ అని అంటాం. ఓకే అడ్మిసిబుల్ ఇన్ కోర్ట్ అండర్ ఆ మోస్ట్ లీగల్ స్టాండర్డ్స్ వెన్ ప్రాపర్ ప్రొసీజర్స్ ఆర్ ఫాలోడ్. సో దీన్ని మనం కోర్టులో కూడా అడ్మిసిబుల్ చేసుకోవచ్చు, ఎందుకు అంటే మనం ప్రాపర్ రూల్స్ ఫాలో అవుతాం కాబట్టి, ప్రొసీజర్స్ ఫాలో అవుతాం కాబట్టి. ఓకే దీని పర్పస్ ఎందుకు ఇక్కడ క్వాలిఫైడ్ ఫోరెన్సిక్ డూప్లికేట్ ఎందుకు, దీనికి పర్పస్ ఏంది, దేనికోసం అని అంటే ఒరిజినల్ ఎవిడెన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోనికి, ప్రిజర్వ్ చేసుకోనికి. ఓకే ప్రిజర్వ్ మీన్స్ ప్రొటెక్షన్. ఓకే నెక్స్ట్ అలో ఇన్వెస్టిగేటర్స్ టు అనలైజ్ వెరిఫైడ్ కాపీ. అదొకటి కాకుండా ఇన్వెస్టిగేటర్స్ ఉంటారు కదా, మనం ఆ కాపీని ఒకసారి అనలైజ్ చేసుకోనికి వాళ్ళకి ఇవ్వచ్చు అనమాట. ఓకే రైట్. నెక్స్ట్ మెయింటైన్ లీగల్ అడ్మిసిబిలిటీ అండ్ ఎవిడెన్షియరీ ఇంటిగ్రిటీ. రైట్. దీని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే బిట్ లెవెల్ కాపీ, ఫోరెన్సికల్లీ సౌండ్. బిట్ లెవెల్ కాపీ అంటే ప్రతి బిట్ ఉంటుంది, సో ఏమి ఇంటిగ్రిటీ జరగదు, అంటే మోడిఫికేషన్స్ ఏం జరగదు, ఏమి మిస్ అవ్వదు అనమాట. ఓకే నెక్స్ట్ హ్యాష్ వెరిఫైడ్, హ్యాష్ వాల్యూస్తో యూజ్ చేసుకుంటారు కాబట్టి హ్యాష్ వాల్యూస్ని వెరిఫై చేస్తుంది ఆఫ్టర్ ఇమేజింగ్, అంటే ఆఫ్టర్ కాపీయింగ్, ఆఫ్టర్ క్రియేటింగ్ డూప్లికేషన్, ప్రాపర్లీ డాక్యుమెంటెడ్. ఇమేజింగ్ ప్రాసెస్ లాగ్డ్ అండ్ రిపీటబుల్. అదొకటే కాకుండా మనం ఇన్ కేసు మనం చెక్ చేసాం ఒక సెకండ్ టైం చెక్ చేసినా కూడా సేమ్ వస్తుంది అనమాట. ఓకే చేంజ్ ఏమి ఉండదు అండ్ ఫేక్ ఏమి ఉండదు, ఫాల్స్ ప్రాసెస్ అనేది ఏం జరగదు అనమాట. చైన్ ఆఫ్ కస్టడీ అంటే పర్ఫెక్ట్గా ఎవరు చేసేళ్ళు, ఎక్కడ చేసేళ్ళు, టైం ఏంటిది, అంత చైన్ ఆఫ్ కస్టడీ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఎట్లా క్రియేట్ చేసుకుంటాం మన ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ మనం డివైస్ కనెక్ట్ చేసుకోవాలి, తర్వాత టూల్స్ యూజ్ చేసుకోవాలి. సో ఆ ఇమేజ్ ఫార్మాట్స్ అంటే చూసుకోవాలి, తర్వాత హ్యాష్ వాల్యూస్ జనరేట్ చేసుకోవాలి, బిట్ స్ట్రీమ్ కాపీ. నెక్స్ట్ తర్వాత అంతా అయిపోయినాక ఇమేజ్ని వెరిఫై చేసుకోవాలి, దాని తర్వాత అంతా ఒక దగ్గర డాక్యుమెంట్ చేసుకోవాలి, దాని తర్వాత స్టోర్ చేసుకోవాలి, సెక్యూర్గా స్టోర్ చేసుకోవాలి. ఓకే దాన్ని లీగల్ రికగ్నిషన్ అని అంటాం అనమాట. సో కోర్ట్స్ యాక్సెప్ట్ క్వాలిఫైడ్ ఫోరెన్సిక్. సో ఇక్కడ ఇప్పుడు కోర్టు దగ్గరికి మనం సబ్మిట్ చేయాలంటే ఆ కోర్టులో పక్క ఎట్లా ఉంటారనమాట, లీగల్. ఓకే లీగల్ అనమాట, లీగల్ ఫోరెన్సిక్ మాత్రమే తీసుకుంటారు అనమాట. డూప్లికేట్స్ లీగల్ ఉన్నాయి మాత్రం తీసుకుంటారు. లీగల్ అంటే ఏంది మళ్ళీ ఈ పర్ఫెక్ట్ రూల్స్ ఇవన్నీ ఫాలో అవుతాం కదా, అవే రూల్స్ అనమాట. ఓకే రైట్. సపోర్టెడ్ బై స్టాండర్డ్స్ లైక్ నార్మల్గా యూఎస్ వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అండ్ మన ఇండియా సెక్షన్, అకార్డింగ్ టు దిస్ సెక్షన్ కూడా ఆ సైడ్ ఈ క్వాలిఫైడ్ చెక్ చేసుకుంటారు అనమాట, లైక్ యాక్సెప్ట్ చేస్తారు అనమాట. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే డిజిటల్ ఫోరెన్సిక్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఒరిజినల్ డాటా అనేది ప్రివెంట్ అవుతుంది, లీగల్ లీగల్ మనం అడ్మిసిబుల్ చేసుకోవచ్చు, కోర్టులో రిపోర్ట్ చేసుకోవచ్చు, సపోర్ట్స్ రిపీటబిలిటీ. ఇంకా సెకండ్ టైం చెక్ చేసినా కూడా సేమ్ ఉంటుంది, ఫాల్స్ ఏం జరగదు, ఎవిడెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఓకే దిస్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. సో సింపుల్గా మనకు సెకండ్ హ్యాండ్లో ఏంటంటే ఎవిడెన్స్ ఎట్లా కాపీ చేసుకుంటాము, ఎవిడెన్స్ కాపీ చేసుకున్న ప్రాసెస్ ఏంది, ఎందుకు ఎవిడెన్స్ కాపీ అంటే ఫోరెన్సిక్ డూప్లికేషన్ ఎందుకు చేసుకుంటాము, ఎట్లా చేసుకుంటాము, ఏం టూల్స్ యూజ్ చేసుకుంటాము. ఓకే నెక్స్ట్ ఇన్ కేసు మన టెంపరీ డేటా అంటే వాలటైల్ డేటాని విండోస్ సిస్టమ్ నుంచి ఎట్లా కలెక్ట్ చేసుకుంటాము, యూనిక్ సిస్టమ్కి ఎలా కలెక్ట్ చేసుకుంటాం అనే ప్రాసెస్ అనమాట. ఓకే సో దిస్ ఇస్ సింపుల్ యూనిట్. అసలు ఈ సబ్జెక్ట్ చాలా సింపుల్ ఉంటుంది. ఓకే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ ద వీడియో అండ్ మన ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి, ఎందుకంటే వాళ్ళకు కూడా అవసరం కదా. దిస్ ఇస్ ద 4th year రైట్. సో ప్లీజ్ టు షేర్ ద వీడియోస్ టు అవర్ ఫ్రెండ్స్ ఆల్సో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోట్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంటాయి అండ్ కామెంట్ సెక్షన్లో కూడా ఉంటుంది. Go check it out and watch. Take that load and all the best for your exams and thanks for watching.